హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి మరొకసారి నమస్కారం. రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లు మీరు. ఈ పోటీ పరీక్షల్లో రేపు ఏ టైపులో అడిగినా కూడా మీరు ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. రేపు లక్షల మంది కూడా రేపు ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు. లక్షల మందిలో మనం ఏ విధంగా నిలబడగలగాలి, ఈ పోటీ పరీక్షలో ఒక విజేతగా ఎలా ఉండవు, ఏమిటి అనే అంశం పైన నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం బాగా మీరు వినియోగించుకోవాలి. మరి ముఖ్యంగా సార్, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సైదుల్ సారు కరెంట్ అఫైర్స్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ వచ్చేసి ఇక్కడ వేముల సైదుల్ సారు కరెంట్ అఫైర్స్ అని మాత్రమే ఉంటుంది. వేరే వాళ్ళు మన పేరు మీద పెడుతున్నారు. వేరే వాళ్ళు మన పేరు మీద సైదుల్ సార్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఎప్పుడో పాతవి చెప్పిన క్లాసెస్ పెడుతున్నారు. అవేవి చూడకండి. ఈ ప్రజెంట్లీ నేను ప్లాటోలో చెప్పడం లేదు, ప్లాటో యాప్లో నేను చెప్పడం లేదు ప్రజెంట్లీ. అది ఎప్పుడో ఫిబ్రవరిలో బంద్ చేసిన, ఆఫ్ చేసిన. ఆ క్లాసులు వచ్చేసి అక్కడ నేను ఉన్నాను చెప్పి వాళ్ళు ఆ క్లాసులు పెట్టేస్తున్నారు. ఆ క్లాసులు ఓల్డ్ అయిపోయినాయి. ప్రజెంట్లీ ఓన్లీ నేను వచ్చేసి ఇక్కడ ఒక కోట్ లేకుండా నార్మల్ షర్ట్ ద్వారా చెప్తున్న క్లాసులు మాత్రమే రెగ్యులర్ క్లాసులు. అవి ఎప్పుడో పాతగా అయిపోయినాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నిజమే అనుకొని చెప్పి అయ్యిని రేపు ఎగ్జామ్ జాబ్ రాకపోతే చాలా కూడా కష్టమైపోద్ది. కాబట్టి అందుకే ఓన్లీ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క మార్చి అని పేరుతో 2021 అనే పేరుతో ఉన్న కరెంట్ అఫైర్సే మీరు ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ క్లాసులో చాలా ఇంపార్టెంట్ యొక్క అంశం సార్. ఇక్కడ ఏంటంటే అంబోలి అనే ప్రాంతం సార్. ఇది మహారాష్ట్రంలో ఉంది. అంబోలి అనే ప్రాంతం. ఈ అంబోలి అనే ప్రాంతం ఇది పశ్చిమ కనుమలో సార్. ఇక్కడ పశ్చిమ కనుమలో ఈ యొక్క ప్రాంతం సార్. ఇది మంచినీటి చేపలకు ఇది ప్రసిద్ధిగాంచింది. మంచినీటి చేపల ప్రసిద్ధిగాంచింది సార్. దీని మహారాష్ట్ర ప్రభుత్వం జీవ ఆవరణ వారసత్వ ఒక జీవ ఆవరణ వారసత్వ ప్రాంతంగా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంటు ఈ ప్రాంతాన్ని గుర్తించిన సంఘటన. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఎగ్జామ్లో రేపు ఏ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్ అంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో వచ్చేసి ఇక్కడ ఒక జీవ ఆవరణ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది, లేదా ఈ మధ్యన మహారాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని జీవ ఆవరణ వారసత్వ ప్రాంతంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అంబోలి అనే ప్రాంతం ఇది పశ్చిమ కనుమల్లో ఉంది. ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. రేపు ఈ టైపులో బిట్టు అడిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ నుండి వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా. మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ అంటే ఒక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2021 జనవరి 1 నాటికి ఈ సంస్థ ఏర్పడి 63 సంవత్సరాలు కూడా ఇక్కడ 63 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. డిఆర్డిఓ సంస్థ ఒక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది సార్. జి సతీష్ రెడ్డి
మన నెల్లూరు జిల్లా సైంటిస్టు, ఒక జూనియర్ అబ్దుల్ కలాంగా పేరుగాంచిన మన తెలుగు ముద్దు బిడ్డ జి సతీష్ రెడ్డి సార్ ఇలా డిఆర్డిఓ సంస్థకి డైరెక్టర్ జనరల్గా, ఇలా భారత రక్షణ శాఖకి కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి ఈ యొక్క పర్సన్ సార్. ఇక్కడ ఈ డిఆర్డిఓ సంస్థ 2021 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన 2021 ఏప్రిల్ 2 నాడు ఆవిష్కరించిన వచ్చేసి అతి తక్కువ బరువు కలిగిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, తక్కువ బరువు కలిగిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఆవిష్కరించింది సార్ యొక్క డిఆర్డిఓ సంస్థ. ఇదే డిఆర్డిఓ సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, అంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ యొక్క బరువు సార్, ఇక్కడ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బరువు 9 కేజీలు ఉంటుంది సార్, ఇక్కడ 9 కేజీలు. ఇదే డిఆర్డిఓ సంస్థ 9 mm ఒక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి మరో వచ్చేసి ఇక్కడ స్వదేశీ రైఫిల్ అండ్ 9 mm. ఈ 9 mmను డిఆర్డిఓ సంస్థ ఆర్మీ ఉమ్మడిగా రూపొందించిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా ఒక డిఆర్డిఓ సంస్థ ఈ మధ్య అత్యవసర సమయంలో సేవలు అందించడానికి సిఆర్పిఎఫ్ యొక్క బెటాలియం కోసం రక్షిత్ ఒక బైక్ అంబులెన్స్, ఈ రక్షిత్ బైక్ అంబులెన్స్ను కూడా ప్రారంభించిన యొక్క సంస్థ డిఆర్డిఓ సంస్థ. ఈ దేశంలో ఉపగ్రహాలని నిర్మిస్తుంది ఇస్రో, ఈ దేశంలో మిసైల్స్ నిర్మిస్తుంది డిఆర్డిఓ సంస్థ. ఈ దేశంలో మిసైల్స్ని పరీక్షించే ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్లో అబ్దుల్ కలాం యొక్క ప్రాంగణం నుండి ఇలా అమెరికా లాంటి యొక్క అగ్రరాజ్యాల ధీటిగా, ఇలా ప్రపంచంలో అభివృద్ధి చెందిన యొక్క దేశాల ధీటిగా ఇండియా డిఆర్డిఓ రంగంలో ఎంతో, ఈ డిఆర్డిఓ సంస్థ ఇలా రక్షణ రంగంలో ఎంతో చక్కగా రాణిస్తున్న యొక్క సంఘటన. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశం సార్, ఈ మధ్యనే ఒక భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి స్వదేశీ రైఫిల్ పేరేమిటి? ఈ మధ్యనే 9 కేజీల యొక్క అతి తక్కువ బరువు కలిగిన యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ రూపొందించింది? ఈ మధ్యనే డిఆర్డిఓ సంస్థ రూపొందించి అత్యవసర సమయంలో ఏ సంస్థకి, ఏ బెటాలియంకు సేవలను అందించడానికి రక్షిత్ బైక్ అంబులెన్స్ను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలు ఇక్కడ నుంచి ప్రధానంగా ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఇక్కడ సార్ రఫేల్ యుద్ధ విమానాలు. ఈ రఫేల్ యుద్ధ విమానాలు సార్ ఏంటి? రఫేల్ యుద్ధ విమానాల యొక్క ముఖ్య ఉద్దేశం సార్ 2021 సంవత్సరం మార్చి 31 నాడు దేశముకు 3 రఫేల్ యుద్ధ విమానాలు అంబాల కేంద్రంగా రావడం జరిగింది సార్. వచ్చేసి 2020లో జూలై 28 నాడు 5 రఫేల్ యుద్ధ విమానాలు, 2020 నవంబర్ 2 నాడు 3 రఫేల్ యుద్ధ విమానాలు, 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలు
3 30 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు రావాలి సార్. ఇక్కడ మరి ప్రధానంగా 2016లో సుమారు 59,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, ఒక డసాల్ట్ అక్కడ రఫేల్ రీసెంట్లీ ఆయన మార్చి 7 నాడు విమాన ప్రమాదంలో ఫ్రాన్స్లో చనిపోయిన యొక్క డసాల్ట్ కంపెనీ యొక్క యజమాని సార్. ఇక్కడ ఒక ఫ్రాన్స్ దేశం నుండి ఇండియా రక్షణ వైమానిక రంగంలోకి 36 రఫేల్ యుద్ధ విమానాల యొక్క కొనుగోలు కోసం మనము ఫ్రాన్స్ నుండి ఒప్పందాన్ని అంగీకరించాం. రేపు ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మీకు ఈజీ గుర్తు రావాలి. ఇప్పటికీ ఇండియాకి 11 రఫేల్ యుద్ధ విమానాలు రావడం జరిగింది. కంపెనీ ఏవియేషన్ డసాల్ట్ కంపెనీ, దేశం అది ఫ్రాన్స్ దేశం. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సార్ మార్చి అంటే వచ్చేసి ఇక్కడ సార్ జూలై 28 నాడు 5 నవంబర్ 2 నాడు 3 2021లో మార్చి 31 నాడు 3 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. మనం మీరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా ఫ్రాన్స్ నుండే, మనం T-90 అంటే వచ్చి యుద్ధ ట్యాంకును, అదే మిగ్ 21, మిగ్ 27, మిగ్ 29, సుఖోయ్ 30 ఇవన్నిటిని మనం ఇక్కడ రష్యా నుండి కొనుగోలు చేస్తే ఓన్లీ ఇక్కడ మనం ఫ్రాన్స్ నుండి మాత్రం ఇది సార్. ఇది తప్పనిసరిగా ఇక్కడ నుంచి పోటీ పరీక్షల్లో బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు సార్ ఇక్కడ 2021 సంవత్సరం ఏప్రిల్ 3, 4 తేదీల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో సార్ నక్సల్స్ ఇక్కడ సిఆర్పిఎఫ్ యొక్క బెటాలియన్ దాడిలో ఇప్పటికీ 22 మంది ఇక్కడ మరి జవాన్లను కూడా కోల్పోయాం. మరి వచ్చేసి ఇక్కడ మరి దాంతోపాటు కొద్దిమంది ఇంకా జాడ తెలియలేదు, గల్లంత అయిపోయినారు. ఏమి ఇంకా అర్థం కాని పరిస్థితులు ఉన్న యొక్క సంఘటన ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్యుల్ నాయకత్వంలో ఏర్పడిన యొక్క నక్సలైట్ పార్టీ ఇలా అనేక రూపాలుగా విడిపోయిన యొక్క సంఘటన సార్. ఇలా ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల యొక్క కార్యకలాపాల యొక్క నిర్మూలన కోసం ఆపరేషన్ గ్రీన్ అంటులో భాగంగా ఇలా మావోయిస్టులకి ఇవాళ వచ్చేసి పోలీసుల మధ్య దాడిలో 2 వర్గాలు కూడా ప్రాణాలు కోల్పోయిన యొక్క సంఘటన ఈ సుక్మా జిల్లా కూడా ఇక్కడ ఉంది. ఛత్తీస్గఢ్ది 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాడు మధ్యప్రదేశ్ నుండి ఆవిర్భవించింది. ఈ రాష్ట్రం ప్రజెంట్లీ సీఎం భూపేష్ బఘేల్ సార్. భూపేష్ బఘేల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడే రష్యా సహకారంతో నిర్మించిన ఒక బిలాయ్ ఇనుముకు కర్మాగారం కూడా ఇక్కడే ఉంది. ఈ భారతదేశంలో ట్రైబల్ పాపులేషన్కి ప్రసిద్ధిగాంచిన జిల్లా బస్తర్ జిల్లా కూడా ఇక్కడే ఉన్న సార్. ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్రంలో ఇలా మనకి గుర్తుకి రావాలి సార్. ఏ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగినా కూడా బిట్ క్యాచ్ చేయాలి సార్. అదేవిధంగా సార్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ 2021 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ నాడు వచ్చేసి కూడా సార్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డుకు కంపెనీకి చైర్మన్గా ఎన్నికైన యొక్క లేడీ సార్ మల్లికా శ్రీనివాస్. ఈ మల్లికా శ్రీనివాస్ ఇక్కడ ఎండిగా ఎంపిక కావడం జరిగింది సార్. ఇక్కడ మల్లికా శ్రీనివాస్ గురించి ఇంపార్టెంట్ సార్. ఈరోజు 2021 ఏప్రిల్ 4వ తేదీ సార్. సరిగా ఇదే రోజున 1975 ఏప్రిల్ వచ్చేసి ఇక్కడ సార్ 4 నాడు మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే ఆవిష్కరించిన యొక్క రోజు సార్, ఇక్కడ ఆవిష్కరించిన యొక్క రోజు బిల్ గేట్స్ ఇక్కడ సార్. ఓకే, బిల్ గేట్స్, అలెన్ పావెల్. ఈ అలెన్ పావెల్ వచ్చేసి ఇక్కడ సార్ అలెన్ పావెల్, బిల్ గేట్స్ ఈ ఇద్దరు కూడా తొలిసారిగా ఆవిష్కరించారు. సరిగా ఇదే రోజున మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇలా ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా విస్తరించింది సార్. ప్రతి నగరంలో మైక్రోసాఫ్ట్ యొక్క బ్రాంచ్లు ఉన్నాయి సార్. ఇక్కడ సేవల రంగంలో, కంప్యూటర్ సేవల రంగంలో అనేక రకాలుగా ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ ఇది. ఇవాళ వచ్చేసి ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి మన యొక్క తెలుగు వ్యక్తి అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం అనే యొక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తి సత్యనాదెల్ల చౌదరి. ఈ సత్యనాదెల్ల చౌదరి ఈరోజు ఈ కంపెనీకి అలా ఒక సీఈఓగా పనిచేస్తున్న వ్యక్తి సార్. హిట్ రీప్రెష్ అనే యొక్క నవల రచయిత సార్. ప్రపంచంలో యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో బెస్ట్ సీఈఓగా పనిచేస్తున్న వ్యక్తి యొక్క పర్సన్ సార్ ఈయన సత్యనాదెల్ల చౌదరి సార్. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ కంటిన్యూగా వరుస క్రమంలో 22 వన్డేలు విజయం సాధించిన జట్టు ఆస్ట్రేలియా టీం సార్. ఆస్ట్రేలియా టీం సార్. గతంలో ఇదే ఆస్ట్రేలియా సార్ వచ్చేసి 2003 ఆ మూమెంట్లో వరుసగా ఆస్ట్రేలియా పురుషుల జట్టు గతంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు 21 వన్డేలు గెలిచిన టీం సార్ ఇది. ఈరోజు నాటికి వరుసగా ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా సార్ కంటిన్యూగా ఏ ఒక్క వన్డేలో ఓడిపోకుండా 22 వన్డేలులో విజయం సాధించింది మెక్లానింగ్ క్యాప్టెన్స్లో. రేపు పోటీ పరీక్షలో స్పోర్ట్స్ పరంగా అడుగుతారు సార్. ఈ క్రింది వాళ్ళలో ఏ జట్టు వరుస క్రమంగా 22 వన్డేలు గెలిచింది? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో మహిళా జట్టుతో సంబంధించిన యొక్క అంశం ఏంది? ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి మనకి ప్రధానంగా ఉంటుంది సార్. మరో సంఘటన సార్ అంటే వచ్చేసేది బీమ్స్టెక్ సార్. బీమ్స్టెక్ ఈ బీమ్స్టెక్ యొక్క సంస్థ ఇది శ్రీలంక, బంగ్లా, నేపాల్, భూటాన్, ఇండియా, మయన్మార్, థాయిలాండ్ సార్ వచ్చేసి ఇవి ఒక బంగాళాఖాతం యొక్క బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజీ ఎకనామిక్ కోఆపరేషన్. ఒక బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాలు, ఈ బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాల యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశాల్లో ఉన్న యొక్క పేదరిక నిర్మూలన కోసం, ఈ దేశాలు ఆర్థికంగా, ఈ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఉమ్మడిగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఒక 1997లో బీమ్స్టెక్ జూన్ 6 నాడు బీమ్స్టెక్ ఏర్పడింది. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. బీమ్స్టెక్లో టోటల్ 7 కంట్రీస్ ఉన్నాయి. శ్రీలంక, ఇండియా, బంగ్లా, నేపాల్,
భూటాన్, మయన్మార్, థాయిలాండ్ యొక్క దేశాలు సార్ ఇవి. అయితే ఈ యొక్క బీమ్స్టెక్ యొక్క అంటే మంత్రుల యొక్క సమావేశం సార్. ప్రజెంట్లీ బీమ్స్టెక్ అనేది శ్రీలంక యొక్క చైర్పర్సన్ కొనసాగుతుంది. 2021 ఏప్రిల్ 1, 2 తేదీల్లో కొలంబోలో బీమ్స్టెక్ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినప్పుడు మాస్టర్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ కనెక్టివిటీ అనే అంశానికి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమావేశంలో భారత్ తరపున పాల్గొనే ప్రతినిధి ఆయన సుబ్రహ్మణ్యం జయశంకర్, కేంద్ర విదేశాంగ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మాజీ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఈ మధ్యనే ఏ దేశం ఆధ్వర్యంలో బీమ్స్టెక్ యొక్క విదేశాంగ మంత్రుల యొక్క సమావేశాన్ని నిర్వహించారు. రేపు ఈ లెవెల్లో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉండదు సార్. శైలేంద్ర జోషి ఎవరు ఎక్కడ శైలేంద్ర జోషి సార్ అంటే ఈయన ప్రముఖమైన అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ యొక్క అధికారి సార్, రిటైర్డ్ అయిన అధికారి. ఈయన సుపరిపాలన అంటే సుపరిపాలన నవల రాయడం జరిగింది. ఈ సుపరిపాలన నవలను 2021 ఏప్రిల్ 2 నాడు వెంకయ్య నాయుడు ఆవిష్కరించడం జరిగింది. ఇదే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద రాసిన భారతదేశం యొక్క వ్యవసాయ రైతులు, దీంతో పాటు ఒక సవాలులు అనే అంశంపై ఈ నవల రాస్తే ఈ నవలను కూడా ఆయన ఆవిష్కరించారు. మరి అదేవిధంగా ఈ యొక్క సుపరిపాలన అనే నవల కూడా ఆవిష్కరించిన వ్యక్తి ఎం వెంకయ్య నాయుడు సార్. మరి ముఖ్యంగా సార్ రాజాజీ యొక్క టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఈ రాజాజీ రిజర్వ్ టైగర్ ప్రాజెక్ట్, ఈ రాజాజీ రిజర్వ్ టైగర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకి ఇక్కడ రేంజర్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి మహేందర్ గిరి సార్. ఈ యొక్క మహేందర్ గిరి ఈయనకు వరల్డ్ వచ్చేసి ఇక్కడ సార్ వరల్డ్ బెస్ట్ రేంజర్ అవార్డు లభించింది సార్. ఒక వరల్డ్ బెస్ట్ రేంజర్ అవార్డు లభించింది ఈ యొక్క మహేందర్ గిరికి సార్. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక ఆసియా ఖండం నుండి ఈ 10 మంది ఎంపిక అవుతే ఈ అవార్డు ఈ యొక్క మహేందర్ గిరి అనే ప్రముఖ రేంజర్ ఆఫీసర్కి రావడం జరిగింది. అడవుల సంరక్షణ, ఆ టైగర్ యొక్క సంరక్షణ, అడవులపై తీసుకుంటున్న శ్రద్ధ పైన అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డు ఇచ్చారు. 2020 నుండి ఈ అవార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020కి వరల్డ్ అంతర్జాతీయ రేంజర్ అవార్డు గ్రహీత మహేందర్ గిరి. ఈయన ఏ టైగర్ యొక్క ప్రాజెక్టు రేంజర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. మరో కంట్రీ సార్ నేపాల్ కంట్రీ సార్. ఈ మధ్యనే ఏప్రిల్ 1వ తేదీన భారత సైన్యం నేపాల్ యొక్క ఎయిర్పోర్ట్లో త్రిభువన్ యొక్క ఎయిర్పోర్ట్లో 1,00,000 కోవిడ్ యొక్క వ్యాక్సిన్ కూడా భారత సైన్యం గిఫ్ట్గా ఇచ్చింది సార్. అంత ముందుకు 10 లక్షల మనం కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఈ యొక్క నేపాల్ యొక్క ప్రభుత్వానికి ఇచ్చాం. నేపాల్ సైన్యానికి మన సైన్యం 1,00,000 కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశం యొక్క కోవాక్సిన్ను
వ్యతిరేకిస్తున్న యొక్క కంట్రీ అంటే అది వచ్చేసి బ్రెజిల్ కంట్రీ వ్యతిరేకిస్తున్న యొక్క సంఘటన. కోవాక్సిన్లు అంతా నాణ్యతమైన యొక్క అంశం లేదని చెప్పి అలా వాళ్ళు ఒక్కరే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా కోవాక్సిన్ కావాలని చెప్పి ప్రపంచ దేశాలు అడుగుతుంటే బ్రెజిల్ ఆరోగ్య శాఖ అలా ప్రవర్తించిన యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడుగుతారు సార్. భారత్ సైన్యం ఈ మధ్యనే ఏ దేశ సైన్యానికి 1,00,000 కోవిడ్ వ్యాక్సిన్ యొక్క డోసుల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 మార్చి 28, 29 తేదీలో హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఇండియా అమెరికా ఉమ్మడిగా నిర్వహించిన యొక్క సైనిక విన్యాసాల పేరు వజ్ర ప్రహార్ అనే పేరుతో ఈ విన్యాసాలు ఇక్కడ నిర్వహించడం కూడా జరుగుతుంది సార్. ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. శాంతి ఓగ్రేషన్ అనే పేరుతో ఏ దేశం ఆధ్వర్యంలో సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఆపరేషన్ సంకల్ప పేరుతో 2 దేశాల మధ్య న్యావీ విన్యాసాలు నిర్వహించారు. ఇలా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ. బాగా చదవండి సార్. ఏ మూమెంట్లోనైనా వితిన్ 10-15 డేస్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలుగా ఉండాలి. ఇక్కడ నుండి ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు సార్. థ్యాంక్ యూ గైస్. కరెంట్ అఫైర్స్ ఓన్లీ సైదుల్ సార్ కరెంట్ అఫైర్స్ చెప్పి జనరల్ షర్ట్తో ఉన్న యొక్క యూట్యూబ్లోకి వెళ్ళి సైదుల్ సార్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి కొట్టండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.